రిపిటీషన్ ఆఫ్ బిగినింగ్ సౌండ్స్ అనుప్రాస అంటారు తెలుగులో దీన్ని. బిగినింగ్ సౌండ్స్ వర్డ్ యొక్క బిగినింగ్ వర్డ్స్ ఏముంటాయో ఒక సెంటెన్స్ లో అవన్నీ ఒకే శబ్దంతో వస్తాయి. ఇలా నిక్ నీడెడ్ నోట్బుక్స్, బ్లూ బేబీ బోనెట్స్. జీ తీసుకుంటే గ్యారీస్ జిరాఫ్ గాబల్డ్ గూస్బెర్రీస్ గ్రీడీలీ గెటింగ్ గుడ్ అట్ గ్రాబింగ్ గుడీస్. అంటే గాన వచ్చింది. సో అనుప్రాస అలిటరేషన్ మీన్స్ అనుప్రాస. కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాము అలిటరేషన్ కి. నెక్స్ట్ ఎనఫోరా. ఎనఫోరా అంటే ఏంటి? ఒక పదాన్ని కానీ లేదా పదాల సమూహం కానీ ఆ పారాగ్రాఫ్ లోనో లేదా ఒక కథని ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు వాడటం. ఇక్కడ చూడండి కొన్ని ఎగ్జాంపుల్స్. ఎవ్రీ డే, ఎవ్రీ నైట్, ఎవ్రీ వే. ఇక్కడ ఎవ్రీ అనేది పదే పదే వాడారు. ఇంకోటి చూడండి, మై లైఫ్ ఈజ్ మై పర్పస్, మై లైఫ్ ఈజ్ మై గోల్, మై లైఫ్ ఈజ్ మై ఇన్స్పిరేషన్. ఇక్కడ మై లైఫ్ మై లైఫ్ మై లైఫ్ అనేది ఎనఫోరా అన్నమాట. అంటే వాడినటువంటి శబ్దాన్నో లేదా పదాన్నో పదే పదే వాడటం ఎఫెక్టివ్గా ఉండటం కోసం. బెస్ట్ ఎగ్జాంపుల్ ప్రపంచవ్యాప్తంగా మనం చెప్పుకునేది ఏ టేల్ ఆఫ్ టూ సిటీస్ బై చార్ల్స్ డికెన్స్ నుంచి. ఇది ఇట్ వాజ్ ది బెస్ట్ ఆఫ్ ది టైమ్స్, ఇట్ వాజ్ ద వర్స్ట్ ఆఫ్ టైమ్స్, ఇట్ వాజ్ ది ఏజ్ ఆఫ్ విజ్డమ్. ఇట్ వాజ్ ఇక్కడ ఎనఫోరా ఏంటి? ఇట్ వాజ్ ద అనేది ఎనఫోరా. నెక్స్ట్ అజోనెన్స్. ఐడెంటిటీ ఆర్ సిమిలారిటీ ఇన్ సౌండ్ బిట్వీన్ ఇంటర్నల్ వొవెల్స్ ఇన్ నైబరింగ్ వర్డ్స్. అంటే పక్కపక్కన ఉన్నటువంటి పదాలలో ఒకే రకమైనటువంటి శబ్దం, అది కూడా అచ్చులు అంటే వోవెల్స్ లో ఉండటం. ఇక్కడ చూస్తే మీరు బెస్ట్ ఎగ్జాంపుల్ ట్రై టు లైట్ ది ఫైర్ అన్నారు. ఇక్కడ ఐ అనే శబ్దం చూడండి. ట్రై, ఐ, లైట్, ఐ, ఫైర్, ఐ. ఇక్కడ ఐ అన్నటువంటి వోవెల్ పక్కపక్కన ఉన్నటువంటి పదాల్లో రిపీటెడ్ గా వచ్చిందనమాట. దాన్నే అజోనెన్స్ అని మనం చెప్పుకుంటాం. రిథమిక్ గా వస్తుంది, అది కూడా అచ్చులు. ఇంకా ఇక్కడ చూస్తే మీరు ఇట్స్ హాట్ అండ్ మొనాటనస్ బై సోనియం. ఇక్కడ ఓ అనేది వంటి వొవెల్ మళ్ళీ మళ్ళీ వచ్చింది చూడండి. అది ఇంకోటి ఇక్కడ ఈ అనే పదం ఎలా వచ్చింది చూద్దాం. ఈ సౌండ్ బ్లీట్. ఇఫ్ ఐ బ్లీట్ వెన్ ఐ స్పీక్ బికాజ్ ఐ జస్ట్ గాట్ ఫ్లీస్డ్. ఫ్లీస్డ్ ఈ, స్పీక్ ఈ, బ్లీట్ ఈ. ఇక్కడ ఈ అనేటువంటి శబ్దం రిపీట్ అయ్యింది పక్కన ఉన్నటువంటి నైబరింగ్ వర్డ్స్ లో. దీన్నే అజోనెన్స్ గా మనం చెప్పుకుంటాం. అలిటరేషన్ కి అజోనెన్స్ కి తేడా ఏంటి? అలిటరేషన్ బిగినింగ్ సౌండ్స్, వర్డ్ యొక్క బిగినింగ్ లో ఒకే రకమైనటువంటి సౌండ్ రావటం, అది ఎక్కువగా కాన్సోనెంట్స్ వస్తుంటాయి మనకి. కానీ ఇక్కడ వైవెల్స్ ఇంటర్నల్ గా మారుతున్నాయి అన్నమాట. నెక్స్ట్ గివ్ మీ ఎ మొమెంట్. యూఫమిజం, తేలిగ్గా చెప్పడం అనమాట. యూఫమిజం అంటే ఏంటంటే కొంచెం తేలిగ్గా చెప్పుకోవటం. తేలిగ్గా అంటే ఏంటి? హార్ష్గా కాకుండా, రూడ్గా కాకుండా కొన్ని సంఘటనలు లేదా వాస్తవాలని నేరుగా చెబితే, ఉన్నది ఉన్నట్లుగా చెప్తే హర్ట్ అవుతుంటారు లేదా జీర్ణించుకోలేకపోవచ్చు. అలాంటప్పుడు మనం ఏం చేస్తాము అంటే వాళ్ళు నొచ్చుకోకుండా ఉండటం కోసం కొంచెం మంచి పదాలని మనం ఉపయోగిస్తాం. నేను ఆల్రెడీ చెప్పుకున్నాం. ఎలాగంటే ఒక మనిషికి బట్టతల ఉన్నప్పుడు నీకు బట్టతల ఉంది అని అంటే అతను నొచ్చుకుంటాడు కాబట్టి యూ హ్యావ్ లిటిల్ థిన్ ఆన్ టాప్, మీకు కొంచెం జుట్టు కొంచెం పలచగా ఉంది అని చెప్పటం. అలాగే కొంచెం అంగవైకల్యంతో ఉన్న వాళ్ళని వాళ్ళు వికలాంగులు, అంగవైకల్యం కలవారు అనకుండా డిఫరెంట్లీ ఏబుల్డ్ లేదా ఫిజికల్లీ ఛాలెంజింగ్ లేదా గిఫ్టెడ్ చిల్డ్రన్ అని వాడుతుంటాం. అలాగే చనిపోయారు అనకుండా డిపార్టెడ్ అని అంటుంటాం, లేదా వెంట్ టు ద వెస్ట్ అని కూడా అంటుంటాం. ఇవన్నీ మనం నిన్న చెప్పుకున్నాం. ఆపరేషన్ ఏమైనా చచ్చిపోయినప్పుడు చనిపోయాడు అని చెప్పకుండా నెగటివ్ పేషెంట్ అవుట్కమ్ అంటారు. అవుట్కమ్ అంటే రిజల్ట్, నెగటివ్ రిజల్ట్ అంటే మనం అనుకున్నది ఒకటి అయ్యింది ఒకటి, ఇంకోలా జరిగింది. ఆపరేషన్ ఇలా జరిగిందంటే మనం అనుకోని విధంగా జరిగింది అని చూసుకోకుండా మనం చెప్తాం అన్నమాట. దీన్నే యూఫమిజం అని మనం చెప్పుకుంటాం. అలాగే
ఏదైనా యుద్ధం జరిగినప్పుడు ఒక్కొక్కసారి సాధారణ ప్రజానీకం కూడా చనిపోతుంటారు. సిటిజన్స్ విల్ డై. దాన్ని కొలాటరల్ డ్యామేజ్ అని అంటారు. అంటే అనివార్యమైనటువంటి నష్టం. పూరించలేని లేదా నివారించలేనటువంటి నష్టాన్ని అంటాం. దాన్ని యాక్సిడెంటల్ డెత్ అంటాం. అంటే వాళ్ళు పేపర్‌లో రాయలేం గదా! యాక్సిడెంటల్ డెత్స్ అంటే ఆ యాక్సిడెంట్స్ కారణం ఎవరు? ప్రభుత్వాన్ని దూషిస్తారు గాబట్టి ప్రభుత్వం గాని, పేపర్ గాని ఏం చేస్తుంది? "దేర్ ఈస్ ఏ కొలాటరల్ డ్యామేజ్ ఇన్ ద వార్" అని రాస్తారనమాట. అంటే దాన్ని యూఫమిజం. ఇక్కడ వాడేటువంటి పొయెటిక్ డివైస్ గాని, ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ గాని ఏంటి అంటే యూఫమిజం. అంటే హార్ష్‌గా భావిస్తారు కాబట్టి కొన్ని సంఘటనలని, కొన్ని వాక్యాలని కొంచెం శుతి మెత్తని పదాలతో అర్థం మారకుండా, ఆ అర్థం వచ్చేలాగా చెప్పటం. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ప్రెగ్నెన్సీ ఉన్నారనుకోండి. షీ ఈజ్ ప్రెగ్నెంట్ అని అందులో మనం డిక్లేర్ చేయలేం కాబట్టి షీ హాస్ ఎ బన్ ఇన్ ద ఓవెన్ అని గూడా అంటుంటారు. షీ హాస్ ఎ బన్ ఇన్ ద ఓవెన్ అలా గూడా వాడుతుంటారు. అదే యూఫమిజం అన్నమాట. ఇది ఇక్కడ ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్స్ మీరు చూసారంటే మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ వన్ హైపర్బలి. హైపర్బలి అండ్ 10 మినిట్స్ టైమ్ అని చూపిస్తోంది. మళ్ళీ నేను లింక్ పెడతానండి. ఏదో టెక్నికల్ ఇష్యూ. క్లాస్ ఒకవేళ అబ్రప్ట్‌గా ఆగిపోయిందంటే మళ్ళీ లింక్ పెడతాను. వెంటనే జాయిన్ అవ్వచ్చు. హైపర్బలి దాన్ని హైపర్బోల్ అని కూడా ఉంది. హైపర్బలి అంటే అతిశయోక్తి. అంటే ఉన్నదాన్ని పదింతలుగా చేసి చెప్పటం. మితిమీరిన అటువంటి గొప్పతనాన్ని దానికి ఆపాదించటమే హైపర్బలి. కొన్ని ఎగ్జాంపుల్స్ ఇక్కడ చూసారంటే ఎవ్రీబడీ నోస్ దట్ ఇది అందరికి తెలుసులే అంటారు. ఏ విషయం కూడా అందరికీ తెలీదు. అంటే ఇది చాలా సర్వసాధారణ విషయం అని చెప్పదలుచుకున్నారు. కానీ సాధారణంగా చెప్పకుండా అసాధారణంగా ప్రతి ఒక్కరికి తెలుసు ఇది. బ్రతికున్న ప్రతి ఒక్కరికి తెలుసు అనేస్తుంటారు. అలా ఒక విషయం అందరికి తెలిసినటువంటిది ఉండదు. ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ అని కూడా చెప్పుకున్నాం. ఇఫ్ ఐ కాంట్ గెట్ ఎ స్మార్ట్ ఫోన్ ఐ విల్ డై. నా చేతిలో ఫోన్ లేకపోతే నేను చచ్చిపోతానంటారు. ఇది అతిశయోక్తిగా మనం చెప్పుకున్నాం ఆ రోజులో. ఇప్పుడు కానీ ఇది సర్వసాధారణ విషయం. నిజంగానే చచ్చిపోతారు కాబట్టి అతిశయోక్తి కాదు. ఎవరైనా ఒక మనిషి సన్నగా ఉన్నారనుకోండి. ఆహ్, అప్పుడు ఎలా చెప్తారంటే షీ ఈజ్ యాస్ థిన్ యాస్ టూత్ పిక్ అనేస్తుంటారు. టూత్ పిక్ తెలుసు గదా! మనం ఏదన్నా తిన్నప్పుడు పొలల్లో ఇరుక్కుంటే పుల్లతో గీక్కుంటా. అంటే పుల్లలాగా చీపురు పుల్లలాగా ఉన్నాడంటారు. చీపురు పుల్లని సన్నగా ఎవరు ఉండలేరు. కానీ ఇక్కడ వాడినటువంటి ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ ఏంటి అంటే హైపర్బలి. ఎక్కువగా మితిమీరిగా చెప్పటం, నమ్మశక్యం కాకుండా చెప్పటం. మా తాతగారు చాలా ఓల్డ్ అని చెప్పేటప్పుడు గ్రాండ్‌పా ఈజ్ ఓల్డర్ థాన్ డర్ట్. డర్ట్ అంటే ఇక్కడ భూమి, ఎర్త్ అన్నమాట. అంటే భూమి పుట్టక ముందు మా తాత పుట్టాడు అని చెప్తారు. అంటే ఇక్కడ మితిమీరినటువంటి ప్రయోగం చేశారు భాషని. దాన్ని హైపర్బలి అని అనుకుంటా. ఇది మనం చెప్పుకున్నాం. నెక్స్ట్ ఐరనీ అంటే వ్యంగ్యంగా. అంటే మనం ఒకటనుకుంటే ఇంకోటి జరుగుతుంటుందన్నమాట. దాన్ని వ్యంగ్యం అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎవడన్నా అరటి పండు తిని తొక్క కింద పడేసాడు అనుకో ఏమన్నా పడేద్దామని చెప్పి. వీడు చూసుకోడు వీడే తొక్కి వీడే పడిపోతాడు చివర్లో. అంటే తాను తీసిన గోతిలో తానే పడిపోవటం. అంటే వ్యంగ్యంగా జరగటం. కొన్ని ఎగ్జాంపుల్స్ మనం దానికి చూసామంటే గివ్ మీ ఎ మొమెంట్. హ్మ్. Sir, as thin as a toothpick is అంటే simile? సిమిలీ రాదండి ఇక్కడ. ఆ సిమిలీ మనం చెప్పుకుంటాము. లాస్ట్‌లో చెప్పుకుంటాం సిమిలీ అనేది. అంటే టూత్ పిక్ అంత సన్నగా ఉన్నాడు అని అతిశయోక్తి ఉపయోగించారన్నమాట ఇక్కడ. అప్పుడు మనం సిమిలీలో ఎలా ఉపయోగిస్తామో నేను చెప్తాను. దానికి కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. గుడ్ క్వెషన్ అడిగారు మీరు. ఈ ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ ఏందంటే కొన్ని క్లాష్ అవుతాయి. దాంట్లో దీనికి ఆపాదించుకోవచ్చు కూడా. క్లాష్ ఉంటుంది. కానీ ఒక చిన్న డిఫరెన్స్ ఉంటుంది. దాన్ని మనం చెప్పుకుంటాం. తర్వాత ఆక్సిమోరన్. ఆక్సిమోరన్ అంటే 2 భేదాలు కలిగినటువంటి అంటే ఒకదానితో పొంతనే ఉండదు. ఆపోజిట్ టర్మ్స్‌ని పక్కనే ఉపయోగించటం అన్నమాట. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ మీరు చూస్తే ఇది కాదులెండి. ఇక్కడ మిక్సప్ అయిందిది. పీస్ ఫోర్స్. పీస్ అంటే శాంతి. ఫోర్స్ అంటే బలం ఉపయోగించటం, ఒత్తిడి చేయటం తెలిసిందే. 2 పక్కన వాడారు. అలాగే ఫ్రీ మార్కెట్. మార్కెట్ ఈస్ ఎ ప్లేస్ వేర్ వి బై థింగ్స్ ఫర్ ప్రైస్ కదా! కానీ ఇక్కడ ఫ్రీ అంట. ఫ్రీ మార్కెట్ అంటుంటారు. పక్కన ఉండవు అవి. ఇది ఒకటి ఆక్సిమోరన్.
నెక్స్ట్ యాంటీథీసిస్, జక్స్టాపోజిషన్ ఆఫ్ కాంట్రాస్టింగ్ ఐడియాస్ ఇన్ బ్యాలెన్స్ ఫ్రేజెస్. అంటే రెండు ఆపోజిట్ ఐడియాస్ ని పక్క పక్కన బ్యాలెన్స్ చేస్తూ రాయటం అన్నమాట. అంటే చాలా మందిని పిలిచారు, కొంతమందినే సెలెక్ట్ చేసుకున్నారు. మనం ఎంతో ప్రయాసకు వచ్చాం, కానీ కొంతే లాభం జరిగింది. ఇలాంటివి. మనిషి ఒకలా అనుకుంటాడు, దేవుడు ఇంకోటి చేస్తాడు. ఇలా. అలాగే టు ఎర్ర్ ఈజ్ హ్యూమన్, టు ఫర్గివ్ ఈజ్ డివైన్. తప్పు చేయడం మానవుడి లక్షణం, క్షమించడం దైవగుణం. ఇలాంటివి ఆపోజిట్‌గా ఉన్న వాటిని పక్క పక్కన బ్యాలెన్స్ చేస్తూ రాయటం. ఇది చూడండి. వన్ స్మాల్ స్టెప్ ఫర్ ఎ మ్యాన్, వన్ జెయింట్ లీప్ ఫర్ ఆల్ మ్యాన్‌కైండ్. ఇది ఇక్కడ యాంటీథీసిస్ చెప్పుకున్నాం. దీన్ని మనం పారలిజం కూడా చెప్పుకోవచ్చు అనమాట దీన్నే. ఇది చెప్పింది ఎవరు? రాకేష్ శర్మ తెలుసు కదా! చంద్రుడి మీద అడుగుపెట్టినటువంటి అతను. అతను చెప్పినటువంటి సెంటెన్స్ అన్నమాట ఇది. వాక్యం. ఇది చాలా ఫేమస్, మీకు తెలిసిందే. దీన్ని మనం పారలిజం కూడా చెప్పుకుంటాం. అలా కొన్ని ఏమవుతాయంటే క్లాష్ అవుతాయి అన్నమాట. ఫిగర్స్ ఆఫ్ స్పీచ్‌లో సేమ్ ఎగ్జాంపుల్ 2 చోట్ల కూడా మనం చెప్పుకోవచ్చు. అక్కడ వాడినటువంటి కాంటెక్స్ట్‌ని బట్టి మనం దాన్ని డిసైడ్ చేసుకోవాలి. నెక్స్ట్ కయాజ్మస్. కయాజ్మస్ అనేది ఏంటి అంటే, ఇక్కడ 2 క్లాజెస్ 2 సెంటెన్స్‌లో కొన్ని వాడతారు. అవి బ్యాలెన్స్ చేస్తారు. రివర్స్ చేసినా కూడా బ్యాలెన్స్ అవుతుందన్నమాట. బ్యాలెన్స్ అగైన్స్ ది ఫస్ట్ బట్ విత్ ద పార్ట్స్ రివర్స్. ముందు వెనక్కి ముందు వేసి బ్యాలెన్స్ చేసినా అర్థం ఒకేలాగా వచ్చేలాగా ఉండటము. ఇక్కడ చూడండి. ఆస్క్ నాట్ వాట్ యువర్ కంట్రీ కెన్ డూ ఫర్ యూ. ఆస్క్ వాట్ యూ కెన్ డూ ఫర్ యువర్ కంట్రీ. దేశం నీకేం చేసిందని కాదు, నువ్వు దేశానికి ఏం చేసావన్నది అడుగు అని అంటారు. ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ మనకి. అలాగే ఇది కూడా వెన్ వి డోంట్ హ్యావ్ వాట్ వి లైక్, వి మస్ట్ లైక్ వాట్ వి హ్యావ్. మనకి నచ్చినది మన దగ్గర లేనప్పుడు మన దగ్గర ఉన్న వాటిని మనం ఇష్టపడాలి. అంటే ఇక్కడ ఏం చేస్తున్నారు? ముందుది వెనక్కి ముందుకు వేసి బ్యాలెన్స్ చేస్తున్నారు. రివర్స్ చేసి మనకి బ్యాలెన్స్ చేస్తున్నారు. దాన్ని కయాజ్మస్ అని అంటారు. దీంట్లో ఇంకా కొన్ని ఈజీ ఎగ్జాంపుల్స్ మనం తీసుకుంటాం. అప్పుడు బాగా అర్థమవుతుంది. ఇదంతా మనం చెప్పుకున్నాం కాబట్టి బ్రీఫ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయటం లేదు. నెక్స్ట్ లైటోటీజ్. లైటోటీజ్ అనేది ఏంటంటే, మనం చెప్పవలసుకున్న విషయాన్ని, ఉన్న విషయాన్ని లేనట్లుగా చెప్పడం. అంటే లేనట్లుగా చెప్పి ఉన్నదాన్ని ఉన్నట్టుగా చెప్పటం. అంటే ఉన్నదాన్ని లేనట్లుగా చెప్పటం. అక్కడ ఉంది అది. కరెక్ట్‌గా చెప్పాలంటే ఒక పాజిటివ్ థింగ్‌ని నెగెటివ్ ఉపయోగించి చెప్పటం. అంటే డైరెక్ట్‌గా వాళ్ళు హ్యాపీగా ఉన్నారు అని డైరెక్ట్‌గా చెప్పకుండా ఏం చెప్తారు? దే డోంట్ సీమ్ ద హ్యాపీయెస్ట్ కపుల్ అరౌండ్. ఇది కరెక్ట్ కాదు. కరెక్ట్‌గా చెప్పు. ది ఐస్ క్రీమ్ వాస్ నాట్ టూ బ్యాడ్. అంటే ఐస్ క్రీమ్ బాగుంది అని అనుకుంటున్నాం. కానీ బాగుందని డైరెక్ట్‌గా చెప్పకుండా ఏం చేస్తున్నాం మనం అంటే, ఇట్ వాస్ నాట్ టూ బ్యాడ్. మరీ అంత చండాలంగా ఏమి లేదులే. అంటే బాగానే ఉంది. బాగానే ఉందని డైరెక్ట్‌గా చెప్పకుండా ఇలా ఉపయోగిస్తున్నారు. అంటే నెగేషన్, ఒక నెగెటివ్‌ని ఉపయోగించి పాజిటివ్ అంటే అఫర్మేషన్‌ని చూపించటం. ఇప్పుడు న్యూయార్క్ సిటీ చాలా గొప్పది అని డైరెక్ట్‌గా చెప్పకుండా ఏం చేస్తున్నారు ఇక్కడ? న్యూయార్క్ సిటీ ఈజ్ నాట్ అన్ ఆర్డినరీ సిటీ. సాధారణమైనటువంటి పట్టణం కాదు. డైరెక్ట్‌గా చెప్పొచ్చు ఇక్కడ. పాజిటివ్ ఏమని? న్యూయార్క్ చాలా గొప్ప పట్టణం అని చెప్పొచ్చు. కానీ అలా చెప్పకుండా ఉండడమే భాషను ప్రయోగించడం ఇక్కడ లైటోటీజ్ అన్నటువంటి ఫిగర్స్ ఆఫ్ స్పీచ్‌ని చెప్పారు. నువ్వు చాలా విలువైనటువంటి కామెంట్స్ చేశావు రాజకీయాల పైన అని డైరెక్ట్‌గా చెప్పకుండా, యువర్ కామెంట్స్ ఆన్ పాలిటిక్స్ ఆర్ నాట్ యూజ్‌లెస్. మరి పనికిరాని కామెంట్స్ ఏం చేయలేదులే నువ్వు. అంటే పనికొచ్చే కామెంట్స్ చేశారు. అంటే దాన్ని డైరెక్ట్‌గా చెప్పకుండా ఇలా చెప్తారన్నమాట. ఎవరైనా అడుగుతారు, "నువ్వు టౌన్‌కి వెళ్ళావు కదా! ఎళ్ళిన పని ఏం జరిగింది?" అంటే, "పెద్ద నష్టమేం లేదులే" అంటాం. అంటే లాభం ఉంది. లాభం ఉందని డైరెక్ట్‌గా చెప్పకుండా, పెద్ద నష్టమేం లేదులే" అని ఉపయోగించడం అన్నమాట. దీన్నే లైటోటీజ్ అని మనం చెప్పుకుంటారు. మనందరికీ తెలుసు. విలియం షేక్స్‌పియర్ అనే ఆయన ఎంత గొప్ప ప్లే రైటరో మనకు తెలుసు. కానీ ఏం చెప్తారు ఇక్కడ? విలియం షేక్స్‌పియర్ వాస్ నాట్ ఎ బ్యాడ్ ప్లే రైటర్ ఎట్ ఆల్. మరి అంత తీసి పడేయాల్సినటువంటి ప్లే రైటర్ కాదులే అంటారు. ఇది కూడా ఒక రకంగా అండర్ స్టేట్మెంట్ కిందకి చెప్పుకోవచ్చు. కానీ దాని కరెక్ట్ డివైస్ ఏంటి అంటే లైటోటీజ్ అన్నమాట. నెక్స్ట్ తను అచ్చు తన అమ్మలాగే ఉంది అని చెప్పకుండా, షీ ఈజ్ నాట్ అన్‌లైక్ హర్ మదర్. తన అమ్మకి తనకి పెద్దగా వ్యత్యాసం లేదులే. ఇద్దరు ఒకేలాగా ఉన్నారని చెప్పకుండా, పెద్ద తేడా ఏం లేదులే అని దీన్నే లైటోటీజ్ అని అంటారు. మనం ఈ కయాజ్మస్, లైటోటీజ్ చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలి.
ఆక్సిమోరన్ అంటే తెలిసిందే మీకు, ఆపోజిట్ ని పక్కనే చేర్చటం. ఎలా అంటే పీస్‌ఫుల్ డెత్ అంటారు అలా. లేదా డెఫనింగ్ సైలెన్స్ అంటారు. డెఫనింగ్ సైలెన్స్ ఆక్సిమోరన్ నేను చెప్తోంది ఇప్పుడు. డెఫనింగ్ సైలెన్స్, సైలెన్స్ అంటే నిశ్శబ్దంగా ఉండటం. డెఫనింగ్ అంటే చెవులు పగిలిపోయే విధంగా ఉండటం. కానీ రెండిటికి 2 ఆపోజిట్ థింగ్స్ పక్కన పెట్టారు. దాన్నే ఆక్సిమోరన్ అంటారు. నెక్స్ట్ మెటోనమీ. ఇది లాస్ట్ డీఎస్‌లో కూడా అడిగారు. మెటోనమీ ఏ ఫిగర్ ఆఫ్ స్పీచ్ ఇన్ విచ్ వన్ వర్డ్ ఆర్ ఫ్రేజ్ ఇస్ సబ్‌స్టిట్యూట్ ఫర్ అనదర్ విత్ విచ్ ఇట్స్ క్లోజ్‌లీ అసోసియేటెడ్. అంటే ఒక విషయాన్ని మనం చెప్పదలుచుకున్నప్పుడు డైరెక్ట్‌గా చెప్పకుండా దానికి సంబంధించినటువంటి ఒక వస్తువునో, ఒక పదార్థమో, ఆ విషయాన్నో ఉపయోగించి దాన్ని రిఫర్ చేయడం. సింపుల్‌గా చెప్పుకోవాలంటే డిస్క్రైబింగ్ సంథింగ్ ఇండైరెక్ట్‌లీ బై రిఫరింగ్ టు థింగ్స్ అరౌండ్ ఇట్. అంటే చెప్పదలసిన విషయాన్ని సూటిగా కాకుండా దానికి సంబంధితంగా ఇండైరెక్ట్‌గా దాన్ని రిఫర్ చేయటం. ఫర్ ఎగ్జాంపుల్ మన స్కూల్‌లో ప్రిన్సిపల్ రిఫర్ చేస్తున్నాం అనుకోండి. ఎవరయ్యా అంటే ప్రిన్సిపల్ అని చెప్పకుండా ఇంకెవరు పెత్తలకాయ్ అంటుంటాం గదా! అలా రాజకీయ నాయకుల్లో హెడ్ ఆఫ్ ది పార్టీని